ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చక్కటి పరిష్కారాలు అందజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులకి ఒక మనవి. బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం గ్రహబలం. మీ యొక్క జాతకరీత్యా వచ్చేటువంటి కష్ట నష్టాలు, సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసే కార్యక్రమం గ్రహబలం బిగ్ టీవీలో ప్రతిరోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంతో అభిమానంగా ఎన్నో కార్యక్రమాలని ఆదరించారు బిగ్ టీవీ డివోషనల్ ప్రోగ్రాంలో. అదేవిధంగా బిగ్ టీవీలో ప్రసారమయ్యే గ్రహబలం కార్యక్రమాన్ని కూడా ఎంతో అభిమానంతో, అదే విధమైనటువంటి ప్రేమతో ఆదరిస్తారని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. గురువు గారు, ఈ నెల 31వ తేదీన వచ్చే శని త్రయోదశి విశిష్టత గురించి తెలియజేస్తారా? శని త్రయోదశి ఈ నెల 31వ తారీఖు రోజున వచ్చేది. ఆగస్టు 31వ తారీఖు రోజున శనివారము మరియు త్రయోదశి తిథి కలిసి వచ్చినది. ఈ యొక్క త్రయోదశి తిథి అంతా కూడాను రాత్రి కూడా ఉంది కాబట్టి సాయం సంధ్యా సమయంలో త్రయోదశి ఉన్నటువంటి కారణం చేత ఇది బహు విశిష్టత కలిగి ఉన్నది. ఇంకా దీనికి అదనంగా పుష్యమీ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. సాధారణంగా సంవత్సరానికి 4 లేదా 5 మార్లు మాత్రమే శని త్రయోదశులు ఏర్పడతాయి. అందున ఒక్కొక్క నక్షత్రంతో త్రయోదశి వస్తుంది. విశేషించి శనికి సంబంధించినటువంటి నక్షత్రాలైనటువంటి పుష్యమి మరియు అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు. కాబట్టి ఈసారి 31వ తారీఖు రోజున, ఆగస్టు 31వ తారీఖు రోజున వచ్చేటువంటి శని త్రయోదశి చాలా విశిష్టమైనదమ్మా. అంటే పుష్యమీ నక్షత్రంతో కూడి వచ్చింది. పుష్యమీ నక్షత్రానికి గమనించుకున్నట్లయితే శని అధిపతిగా ఉన్నప్పటికీ కూడా పుష్యమీ నక్షత్రాన్ని కంట్రోల్ చేసేటువంటి గ్రహము గురుగ్రహం. అంటే ఈ పుష్యమీ నక్షత్రానికే ఒక మంత్రం ఉంటుంది. అందులో ప్రధానంగా మొదటి శ్లోకం ఏమని ఉంటుందనంటే బృహస్పతి నఃపరిపాతు పశ్చాత్ అని ఉంటుంది. అంటే బృహస్పతి యొక్క గ్రహము ఆధీనంలో ఈ పుష్యమీ నక్షత్రంలో ఉంటుంది. ఈ పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని అయినప్పటికీ బృహస్పతి గ్రహంలో ఉంటుంది. కాబట్టి ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైనటువంటి త్రయోదశిగా చెప్పబడి ఉంది. ఎందుకనంటే నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురుగ్రహము. కాబట్టి ఈ గురుగ్రహము మరియు శనికి సంబంధించినటువంటిది వారము, శని నక్షత్రము, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి కారణం చేత చాలా యోగవంతమైనటువంటి శని త్రయోదశిగా చెప్పబడి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ శని త్రయోదశి రోజున ఈశ్వర ఆరాధన చేస్తారో వారికి సకల యోగాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురువుగారు, శని దోషం ఏ ఏ రాశుల వారికి ఉంది? శని దోషం నివారణకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? శని దోషము ఏ రాశుల వరకు ఉందనే కదా. శని దోషము అనేటువంటిది దోషము కాదండి. వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే గత జన్మ దోషములకి కారకుడు శని భగవానుడు. అంటే మనం ఈ జన్మలలో చేసినటువంటి పనులన్నీ కూడా ప్రత్యక్ష సాక్షిభూతుడు రవి. మళ్ళీ వచ్చే జన్మ ఎత్తినప్పుడు ఈ జన్మలలో చేసినటువంటి మంచి చెడుకి సంబంధించినటువంటి కర్మ ఫలితాలు, అది యోగమైన అవయోగమైన, సుఖమైన దుఃఖమైన, ఇటువంటి వాటిని అనుభవింపచేసే అధికారము శని భగవానికి ఉంటుంది. అయితే శని సంచారం జరుగుతున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని అనే యొక్క దోషాలనేటువంటివి ఉంటాయి. శని ప్రస్తుతం కుంభరాశిలో వక్రీకరించి స్థితి పొందినటువంటి కారణం చేత మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలిన నాటి శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ రాశి వారికి కంటక శని, మిథునము, తులారాశి వారికి యోగ శని, సింహరాశి వారికి దాంపత్య స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత దాంపత్య శని దోషం. వెరసి
వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావం ఉంటుంది. అయితే శని అనగానే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఇవే కాదండి. శని ప్రభావం వలన యోగించిన జాతకులు కూడా ఉన్నారు. ఉదాహరణకే తీసుకోండి, ఎన్టీ రామారావు గారి జాతకాన్ని తీసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క నిర్ణయం పాలిటిక్స్లో రావాలనేటువంటి నిర్ణయం ఏలిన నాటి శని ప్రభావం వల్లనే మొదలైంది. వెనువెంటనే పార్టీ స్థాపించినటువంటి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని పొందారు. మరి ఏలిన నాటి శని ఇక్కడ కష్టాల్ని పెట్టాలి కదా. బర్తరఫ్ అయినా మళ్ళీ తిరిగి ఎన్నుకోబడ్డాడు ముఖ్యమంత్రిగా. అంటే శని ఎంత యోగప్రదుడయ్యాడు ఎన్టీ రామారావు గారి జాతకాన్ని చూసుకోవచ్చు. పాండవుల జాతకాన్ని చూసుకున్నా, నల దమయంతుల జాతకాన్ని చూసుకున్నా కష్టాల పాలు కాల్చేశాడు. ఈ యొక్క పాండవులకి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేతనే అడవుల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నలదమయంతి కథ చూసుకుంటే ప్రత్యక్ష సాక్షిభూతమది. నలుడికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవడంతోనే ఈ యొక్క దంపతులు విడిపోయారు, రాజ్యభ్రష్టుడయ్యాడు. ఇవన్నీ చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం వల్లనే దశరథుడు దేవతల తరపున పోరాడి రాక్షసుల మీద విజయాన్ని సాధించాడు. కాబట్టి శని అనగానే మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. శని అన్నప్పుడు మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలని కష్టాల రూపంలో మనల్ని తొలగింపచేస్తున్నాడు అనేటువంటి యొక్క భావన పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ శని ప్రభావం నుంచి మనం బయటపడతాం. కాబట్టి కష్టాలు వస్తున్నాయని చెప్పేసేసని మనం భయపడాల్సినటువంటి పని ఎంత మాత్రము లేదు. శనిని నిందించకూడదు. అయితే శని అనుగ్రహం గనక పొందినట్లయితే మనకు కష్టములైనా కానీ అన్నీ సజావుగా సాగిపోతాయి. ఉదాహరణకి ఎండ బాగా కాస్తుంది లేదా వర్షం బాగా పడుతుంది. మనం మామూలుగా వెళ్ళామనుకోండి, ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బంది పడతాం, వర్షంలో తడిసి ముద్దయిపోతాం. అదే ఒక గొడుగుని మనం ఆధారంగా చేసుకున్నాం అనుకోండి, ఎంత వేడిలోనైనా కానీ మనం చేసుకోవాల్సిన పని మనం ముగించుకొని ఇంటికి వచ్చేస్తాం. వర్షంలోనైనా కానీ అంతే. అంటే ఒక గొడుగు ఎలా ఆధారమైందో మన పనులు చేసుకోవడానికి ఎండాకాలమైనా వర్షాకాలమైనా, అలాగే కష్టములు వచ్చినప్పుడు శని యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఆ శని ప్రభావము చేత ఆ యొక్క శని అనుగ్రహాన్ని పొందినటువంటి మానవుడికి శని వలన వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా బాధింపకుండా ఉంటాయి, సజావుగా పనులు పూర్తవుతాయి. అయితే అడగొచ్చు, శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఎలా అండి? చాలా చిన్నదైనటువంటి పరిహారాలు చేసుకుంటే చాలండి. ఏ సమస్యకైనా పరిష్కారాలు 2 రకాలైనటువంటి పరిష్కారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిష్కారం, 2 మానవ పరిష్కారం. దైవ పరిష్కారంలో భాగంగా మంత్రం యొక్క సహాయం తీసుకోవడం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుని ద్వారా చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు. రెండవది మానవ పరిష్కారాలు, అంటే మనకి మనంగా చేసుకోగలిగేటువంటిది. ఉదాహరణకి జబ్బు చేసింది అనుకోండి, వైద్యుని దగ్గరికి వెళ్తాం, వైద్యుడు మందు రాస్తాడు, అది వైద్య పరిహారం. కానీ ఆ మందుని ఏ విధంగా పాటించాలి, పథ్యం ఏ విధంగా చేయాలి, ఏ సమయానికి మందు వేసుకోవాలనేది మానవ పరిహారం, అంటే మనగా చేసుకునేది. అలాగే ఈ యొక్క శని దోషానికి కూడా మంత్ర పరిహారం, మానవ పరిహారం. మంత్ర పరిహారం బ్రాహ్మణుల ద్వారా చేసుకునేటువంటిది, అలాగే మానవ పరిహారం మనగా చేసుకునేటువంటిది. ఏం చేయాలండి? మనకు ఇంటి దగ్గరలోని రావి చెట్టు, నవగ్రహాలు, శివాలయం ఉన్నటువంటి దేవాలయం ఉంటే చాలా విశేషం. లేదు, కనీసం నవగ్రహాలు, శివాలయం ఉన్నటువంటి దేవాలయానికైనా కానీ చేరుకోండి. రావి చెట్టు చుట్టూ మొదట నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. తదనంతరం నవగ్రహ దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ కూడా చక్కగా మీరు ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా ఈ యొక్క శనికి ఎదురుగా నిలుచొని శని భగవానునికి ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వులు నూనె వేసి నల్ల ఒత్తితో, అనగా నల్ల వస్త్రాన్ని కొద్దిగా చింపితే ఇలా మనం చేస్తే ఒత్తిలాగా తయారు చేసుకోవచ్చు. ఆ ఒత్తిని నల్ల నువ్వుల నూనెలో వేసి దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో శివాయ నమః లేదా ఓం శనైశ్చరాయ నమః అంటూ అభిషేకం చేయండి. లేదా బ్రాహ్మణుని ద్వారా అయినా కానీ తైలాభిషేకం చేయండి. చేసిన తర్వాత శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు
నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్దలు 8 ముద్దలు మీరు డొప్పలలో నైవేద్యంగా పెట్టి ఆ తదనంతరం ఆ యొక్క రావి చెట్టు దగ్గర మొదట్లో పెట్టి రండి. ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. ఇది ఎప్పుడు చేయాలి? 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటలకల్లా మీరు కాలకృత్యాదులు తీర్చుకొని ఈ యొక్క దేవాలయానికి 8 గంటలకి వెళ్ళిన తర్వాత మీరు పరిహారాలు పాటించాలి. ఇక ఆ రోజున ఏం చేయాలంటే 1 గంట నుంచి 2 గంటల వరకు మధ్యకాలంలో శనిహోర ఉంటుంది. కాబట్టి ఆ శనిహోరలో వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులకి పండ్లు తినే పదార్థాలు ఏవైనా పంచిపెట్టండి. పారిశుద్ధ్య కార్మికులకి వంట చేసుకునే సామాన్లు ఏవైతే ఉంటాయో లేదా కనీసం టీ తాగడానికైనా ఒక 10 రూపాయలు ఇవ్వండి. ఇక వికలాంగులు, మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులకి సంబంధించినటువంటి ఆశ్రమానికి వెళ్ళి లేదా వృద్ధాశ్రమానికైనా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా వెళ్ళి వారికి మీకు తోచినంత మీ యొక్క శక్తికి అనుసరించి ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారనుకో, ఒక 100 రూపాయలు పెడితే ఒక 20 వస్తాయి. ఒక 20 మందికి పంచండి చాలు. మీకు శక్తిని మించి చేయమని కాదు, అక్కడ పంచండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్ కానీ లేకపోతే ఏదైనా కానీ టీ తాగడానికైనా కానీ 10 రూపాయలు ఇవ్వండి చాలు. ఇక సాయంత్రం 5:30 గంటలకి ఈ యొక్క ప్రదోషకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రదోషకాలంలో మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి శని త్రయోదశి రోజున. లేదు అంటే భోజనం చేసినా పర్వాలేదు. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి శివాలయానికి చేరుకొని శివాలయంలో ప్రదోషకాల సమయంలో నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ శంఖు పుష్పాలతో కానీ మీరు అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే శని ప్రభావం నుంచి మీరు బయటపడతారు. మీకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి. అయితే దీంట్లో భాగంగా మంత్ర పరిహారంలో భాగంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ 31వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే ఈ విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాదులు మరియు గత జన్మ కర్మదోష నివారణ హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. శని త్రయోదశి గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.